ఓం శాంతి. ప్రాణప్రియమైన అవ్యక్త బాప్దాదాకు కోటి కోటి ప్రియ స్మృతులు మరియు సర్వ బ్రాహ్మణ కులభూషణులకు అవ్యక్త మాసం యొక్క శుభాకాంక్షలు మరియు ఈశ్వరీయ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ అవ్యక్త మాసం అంటే బాబా మనందరికీ కూడా తీవ్ర పురుషార్థం చేయుటకు ఇచ్చినటువంటి బహుమతి అనుకోవచ్చు. మనందరం కూడా ఈ అవ్యక్త మాసంలో విశేషమైన పురుషార్థాలు చేస్తూ ఉంటాం. వాటిలో భాగంగానే ఈ అవ్యక్తంలో అవ్యక్తం అనే కార్యక్రమం ప్రతి జనవరి 18 అవ్యక్తవాణి అనగా స్మృతి దినోత్సవం రోజున అవ్యక్త బాప్దాదా ఉచ్చరించినటువంటి మధుర మహావాక్యాల సంగ్రహ సారాంశ రూపమే ఈ అవ్యక్తంలో అవ్యక్తం. గత సంవత్సరంలో మనందరం కూడా ఈ అవ్యక్తంలో అవ్యక్తం అనే కార్యక్రమంలో భాగంగా అవ్యక్త మురళీల యొక్క మధుర మహావాక్యాల సారాంశాన్ని అర్థం చేసుకుని ఆచరించాము. అదేవిధంగా ఈ కొత్త సంవత్సరంలో మనందరం కొత్త యుగానికి ఆహ్వానం పలుకుతూ అవ్యక్త పురుషార్థం చేసే చింతన కొరకు స్థితిని అవ్యక్తంగా చేసుకోవడం కొరకు ఈ అవ్యక్తంలో అవ్యక్తం 2025 సీజన్ 2 మీ ముందుకు వస్తుంది. మీరందరూ కూడా శ్రేష్ఠ పురుషార్థం చేసి బాప్దాదా యొక్క శుభ ఆశను పూర్తి చేద్దామని మా శుభభావన. ఇప్పుడు ఒక నిమిషం పాటు బాబాను ప్రీతిగా స్మృతి చేద్దాం. वतन से ओ प्यारे बाबा व्यक्त में मिलने आ जाओ ना हो गई मोहब्बत तुमसे है इतनी तुम बिन अब तो रहा जाए ना अव्यक्त वतन से ओ प्यारे बाबा व्यक्त में मिलने आ जाओ ना ఓం శాంతి. ఈరోజు అవ్యక్తంలో అవ్యక్తం ఈ కార్యక్రమంలో జనవరి 18, 1993లో అవ్యక్త బాప్దాదా చెప్పిన మురళి యొక్క చింతన చేద్దాము. ఈ మురళి యొక్క హెడ్డింగు ప్రత్యక్షతకు ఆధారం దృఢ ప్రతిజ్ఞ. బాబా ప్రత్యక్షతకు ఆధారం మనం చేసే దృఢ ప్రతిజ్ఞ అని బాబా అంటున్నారు. మరి ఈ మురళిలో విశేషంగా మనం చర్చించబోయే టాపిక్ సర్వాత్మలకు బాబా నుండి ఆశీర్వాదాలు లభించాలంటే దానికి ఆధారం ఏమిటి? మనందరం కూడా పురుషార్థం చేస్తూ ప్రతి ఒక్కరికి బాబా పరిచయం ఇవ్వాలి, బాబా యొక్క వారసత్వం అందించాలని కోరుకుంటాం. బాబా సేవ చేసి ప్రతి ఒక్కరికి బాబా నుండి ప్రాప్తి లభించాలి అని మనం తపన చెందుతూ ఉంటాం. మరి ఇదే విషయాన్ని బాబా ఈ మురళిలో
మనకి తెలియచేశారు. సర్వాత్మలకు బాబా నుండి ఆశీర్వాదాలు లభించాలి అంటే దానికి ఆధారం ఏమిటి? పరమాత్మ కంఠహారంగా అయ్యే విజయీరత్నాలతో సదా సమర్థుడైన బాప్దాదా మాట్లాడుతున్నారు. ఈరోజు సమర్థ తండ్రి తన యొక్క సమర్థ పిల్లలను కలుసుకుంటున్నారు. బాబా ప్రతి జనవరి 18 ఈ రోజుని ఏ విధంగా సంబోధిస్తారంటే స్మృతి దినోత్సవం, సమర్థ దినోత్సవం, పిల్లలకు విశ్వ కళ్యాణ కార్యం అప్పగించిన రోజు, విశ్వ కళ్యాణకారి కిరీటాన్ని ధరించిన రోజు అని ఈ విధంగా బాబా మనకి చెప్తూ ఉంటారు. మరి సమర్థమైన బాబా సమర్థ పిల్లలను కలుసుకుంటున్నారు. మరి మనం కూడా సమర్థ పిల్లలుగా ఉన్నామా అన్న చింతన చేసుకోవాలి. బాప్దాదా ఒక్క సెకండ్లోనే స్మృతి నిప్పించారు. ఆ స్మృతియే సర్వసమర్థతలకు తాళం చెవి. ఏ స్మృతో గుర్తుందా? బాబా అన్నారు, నా పిల్లలు. మరి పిల్లలు ఏమనాలి? నా బాబా. నా బాబా అనే స్మృతి వచ్చింది. మరియు బాబా అన్నారు, నా పిల్లలు. ఈ ఆత్మిక స్మృతి అనే ఈ సర్వ ఖజానాల తాళం చెవిని బాబా సెకండ్లో ఇచ్చేశారు. ఎక్కువ సమయం పట్టలేదు. నా బాబా అని అన్నాము, సర్వ జన్మసిద్ధ అధికారాలు ప్రాప్తించాయి. ప్రతి ఒక్క బ్రాహ్మణాత్మ నిశ్చయం మరియు నషాతో చెప్తారు, బాబా ఖజానా అంటే నా ఖజానా. మరి ఈ సంగమయుగంలో బాబా తన సర్వ ఖజానాలను మనకిచ్చేసి మనల్ని పూర్తిగా సంపన్నంగా సంపూర్ణంగా చేసి పరంధామం వెళ్ళిపోయి కూర్చుంటారు. మరి మనం బాబా యొక్క సమర్థతలన్నిటినీ కూడా గ్రహించి గ్రహణం చేసి అంటే పూర్తిగా మనలో నింపుకుని మనం సంపూర్ణం అవ్వాలి. అందుకే బాబా ఈ జనవరి 18ని విశేషంగా స్మృతి దినోత్సవం అని అంటారు. ఈ స్మృతి దినోత్సవం పిల్లలకు సర్వ సమర్థతలను ఇచ్చే రోజుగా నిర్ణయించబడి ఉంది. బాబా చెప్తూ ఉంటారు, ఈ సంగమయుగంలో ప్రతిరోజు పండగయే, ప్రతిరోజు ఒక కొత్త రోజే. కాబట్టి మనం ఈ జనవరి మాసంలోని అన్ని రోజుల్ని స్మృతి దినోత్సవంగా భావించి మన సమర్థతలను సంపూర్ణత వైపు తీసుకువెళ్ళే శ్రేష్ఠ పురుషార్థం చెయ్యాలి. కేవలం ఈ నెల మాత్రమే చేస్తే సరిపోతుందా అని కొందరు అనుకోవచ్చు. కానీ విశేషంగా ప్రత్యేకంగా సమయం తీసి ఈ మాసంలో పురుషార్థం చేసినప్పుడు మనకు బాప్దాదా నుండి, మహారథుల నుండి, బ్రాహ్మణాత్మల నుండి ఆశీర్వాదాలు లభిస్తాయి. ఏది ఏమైనా సరే విశేషమైన పురుషార్థం చేసినప్పుడు దాని యొక్క ఫలితం కూడా విశేషంగానే ఉంటుంది. అందున ఈ మాసంలో
విశ్వంలోని ఆత్మలందరూ కూడా ప్రత్యేకంగా అవ్యక్త స్మృతి స్వరూపులుగా అయ్యి ఎక్కువలో ఎక్కువగా మౌనం పాటిస్తూ పురుషార్థం చేస్తారు. వాస్తవంగా చెప్పాలి అంటే ఫాలో ఫాదర్ బ్రహ్మబాబాను అనుసరించడము అంటే బ్రహ్మబాబా యొక్క అడుగుజాడలలో నడవటం. అంతేకాని సాకారంగా బ్రహ్మబాబాను స్మృతి చేస్తూ ఉండడం అని అర్థం కాదు. ఏ పరిస్థితి వచ్చినా, ఏ సమస్య వచ్చినా, ఎక్కడైనా లెక్కాచారం పూర్తి అయ్యే పరిస్థితి కావచ్చు, వ్యక్తి కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, అటువంటి సందిగ్ధం ఏర్పడినప్పుడు బ్రహ్మబాబా ఏ విధంగా చేశారు, బ్రహ్మబాబా ఇలా చేశారా అన్నది సూక్ష్మంగా పరిశీలించుకుని మనం పురుషార్థం చెయ్యాలి. అంతేగాని సాకారంగా బ్రహ్మబాబా ఇలా ఉండేవారు అని అనుకోవడం కాదు. ఆత్మికంగా గుణాల ధారణ విషయంలో బ్రహ్మబాబాను మనం ఫాలో చేయాలి. కాబట్టి బాప్దాదా చెప్తున్నారు, బ్రాహ్మణ జన్మ యొక్క ప్రతిరోజు సమర్థతలు పొందే రోజే. కానీ విశేషంగా ఈనాటి స్మృతి దినోత్సవానికి విశేష గొప్పతనం ఉంది. విశేషంగా గొప్పతనం ఉంది అని బాప్దాదా అంటున్నారు. ఒకసారి చింతన చేయండి, బాప్దాదా ఏ విశేషత గురించి చెప్పి ఉండవచ్చు. ఆ గొప్పతనం ఏమిటి అంటే, బాబా చెప్తున్నారు, ఈ స్మృతి దినోత్సవం రోజున విశేషంగా బ్రహ్మబాబా తమను తాను అవ్యక్తంగా చేసుకుని వ్యక్తంగా సాకార రూపంలో విశేష పిల్లలను విశ్వం ముందు ప్రత్యక్షం చేయడానికి విశేషంగా విల్ పవర్ ఇచ్చారు. ఎవరైతే విశేష సేవలకు నిమిత్తమైన ఆత్మలు ఉంటారో వారు బాప్దాదా చెప్పిన ఈ విశేషతను తప్పకుండా సదా గుర్తుంచుకోవాలి. సేవ చేసేందుకు బాప్దాదా మనకేమిచ్చారు? విశేష విల్ పవర్ ఇచ్చారు. సంగమయుగం అంతిమ సెకండ్ వరకు బాప్దాదా సదా ఇస్తూనే ఉంటారు. అలాగని మనం బాప్దాదా నుండి శక్తిని పొందుకోవటం పైనే కేవలం ఆధారపడిపోవడం కాదు, విశ్వ కళ్యాణ కార్యం పూర్తి అయ్యేందుకు నలువైపులా బాబా యొక్క ప్రత్యక్షత జరిగేందుకు సదా మన తోడుగా బాబా యొక్క విల్ పవర్ ఉందని అర్థం చేసుకోవాలి. నిజానికి చెప్పాలంటే మనమెవ్వరం కూడా బాబా శక్తి లేకుండా ఒక్క అడుగు కూడా ముందుకు వెయ్యలేం.
బాబా యొక్క శక్తి, బాబా యొక్క వరదానం, బాబా యొక్క దృష్టి, ఇవే ఈ సంగమయుగంలో మనల్ని ముందుకు నడిపిస్తున్నాయని గుర్తుపెట్టుకోవాలి. నేను చాలా సేవ చేశాను, నేను విశేష ఆత్మను, నేను ఎన్నో సేవలకు నిమిత్తమయ్యాను. ఈ నేను అనే దానిని త్యాగం చేసే రోజు ఈ స్మృతి రోజు. కాబట్టి జనవరి 18 అనగా స్మృతి దినోత్సవం రోజు. అంటే ఈ మాసమంతా మనం ఏమి అటెన్షన్ పెట్టుకోవాలి అంటే, బాబా ఇచ్చిన విల్ పవర్ నా తోడులో ఉంది. ఈ విల్ పవర్ ద్వారా నేను విశ్వసేవ చేస్తాను. మరి కేవలం నిమిత్త ఆత్మలే కాదు, ప్రతి బ్రాహ్మణాత్మ కూడా విశేషంగా గమనమిప్పించుకోవాలి. మనం చేసే సంకల్పం కేవలం స్వయం కొరకో, లేకపోతే సేవా కేంద్రం కొరకో, లేకపోతే మిత్ర సంబంధీకుల కొరకో కాదు. మనం చేసే శ్రేష్ఠ సంకల్పం పూర్తి విశ్వంలోకి వెళ్ళిపోతుంది. అందుకనే బాబా మనకిచ్చిన టైటిల్ ఏంటి? విశ్వ కళ్యాణకారీలు. అంతే తప్ప ప్రత్యేకమైన ఒక ఊరు కళ్యాణకారీలు, లేకపోతే సేవా కేంద్ర కళ్యాణకారీలు, జోన్ కళ్యాణకారీలు అని ఎక్కడా బాప్దాదా చెప్పలేదు. మనం చేసే సేవా సంకల్పం, మన యొక్క పురుషార్థం, మన యొక్క వైబ్రేషన్స్ విశ్వంలో వ్యాపిస్తాయి. కాబట్టి మనం బాబా ఇచ్చిన ఈ విల్ పవర్ని తోడుగా పెట్టుకుని సేవ చేయాలి. బాబా చెప్తున్నారు, ఈ స్మృతి దినోత్సవం రోజున బ్రహ్మబాబా సాకార ప్రపంచంలో సాకార రూపం ద్వారా విశ్వసేవకు శక్తి సేనను నిమిత్తం చేసి తన సాకార రూపం యొక్క పాత్రను అభినయించడానికి ఆత్మిక శక్తులన్నిటినీ పిల్లలకు అర్పణ చేసేశారు. మరి విశేషంగా ప్రతి సంవత్సరం జనవరి 18న ప్రతి సేవా కేంద్రంలో బాబా యొక్క చరిత్ర చెప్తూ ఉంటాము. బ్రహ్మబాబా యొక్క అంతిమ స్థితి ఎలా ఉన్నది, వారు శరీరం ఎలా త్యాగం చేశారు, ఈ విధంగా మనం వర్ణిస్తూ ఉంటాము. అందులో భాగంగా మరి అంతిమ సమయంలో పితాశ్రీ బ్రహ్మబాబా తమ చేతిని ఆదరణీయ బడీ దాది అనగా ప్రకాశ్మణి దాది చేతిలో ఉంచి తన సర్వశక్తులను దాదీజీకి ట్రాన్స్ఫర్ చేసి తను అవ్యక్తవతనానికి వెళ్ళిపోయారని మనం చెప్తూ ఉంటాం. అంటే బాబా ఆత్మిక శక్తులను ఏదైతే ఈ సంస్థను ముందుకు నడిపించడానికి ప్రకాశ్మణి దాదీజీని నిమిత్తంగా చేయడం కోసం బాబా తన శక్తులను అర్పణ చేశారు. అంటే ఒక్క దాదీజీకే కాదు, నిమిత్త బ్రాహ్మణులందరికీ అర్పణ చేశారు. స్వయం మాత్రం తాను అవ్యక్త గుప్త రూపధారిగా అయిపోయారు. కాబట్టి బ్రహ్మబాబా లేరు అని అనుకోకూడదు. ఇప్పటికీ కూడా బ్రహ్మబాబా
తల్లి రూపంలో పాలన చేస్తూనే ఉన్నారు. ఏ సేవా కేంద్రంలోని బ్రాహ్మణాత్మలని కదిలించినా ఇప్పుడు ప్రస్తుత కాలంలో కోర్స్ తీసుకున్న వాళ్ళైనా కావచ్చు, ఎవరైనా కావచ్చు, బ్రహ్మబాబా యొక్క సాక్షాత్కారం గురించి హృదయపూర్వకంగా తమ అనుభవాన్ని వినిపిస్తారు. కాబట్టి బ్రహ్మబాబా పిల్లలను ఎక్కడా వదిలేయలేదు. సదా తన తోడులో ఉంచుకుంటూ విశ్వ కళ్యాణ సేవను ముందుకు తీసుకువెళ్ళడానికి శ్రేష్ట ప్రేరణను ఇస్తున్నారు. అందువలననే ఈ రోజును స్మృతి దినోత్సవం లేదా సమర్థ దినోత్సవం అని అంటారు. బాప్దాదా చూస్తున్నారు. ఆ స్మృతి ఆధారంగానే దేశ విదేశాలలో ఉన్న పిల్లలు నిమిత్తంగా అయ్యి సేవలో సదా ముందుకు వెళ్తూ ఉన్నారు. బాబా ఏం చెప్తున్నారు? స్మృతి. బాబా నాకు విల్ పవర్ ఇచ్చారు. బాబా తన ఆత్మిక శక్తులన్నిటినీ నాకు అర్పణ చేశారు. చూడండి, స్వయం భగవంతుడు, నిరాకారి పరమాత్మ శివుడు సూక్ష్మధారి అయిన బ్రహ్మబాబాను తీసుకుని నాకు ఈ శక్తులన్నిటినీ కూడా ఇచ్చారు అన్న దృఢ సంకల్పం మనలో ఉండాలి. ఏ సేవ చేస్తున్నా కేవలం నేను నిమిత్తం, చేసి చేయించే బాబా చేయిస్తున్నారు అనే భావన ఉండాలి. మురళి వింటున్నప్పుడు ఉంటుంది, యోగం చేస్తున్నప్పుడు ఉంటుంది. కానీ కార్యవ్యవహారంలోకి వచ్చేసరికి మనసు నెమ్మదిగా భ్రమించటం మొదలవుతుంది. మనకి తెలియకుండానే సూక్ష్మంగా లోపల నేను చేశాను అన్న చిన్న భావన ఉత్పన్నమైనా సరే ఇక అక్కడ బాబా ఉండరు. కాబట్టి సదా సేవలో ముందుకు వెళ్తూ ఉంటానే బాబా నా తోడుగా ఉన్నారు అనే భావన పెట్టుకోవాలి. మరి విశేషంగా బాప్దాదా చెప్పారు, పిల్లలందరి వెనువెంట త్రిమూర్తి వరదానం ఉంది. ఏ వరదానం ఉంది? త్రిమూర్తి వరదానం. మరి త్రిమూర్తి వరదానం గురించి బాబా ఏం చెప్పారంటే, త్రిమూర్తుల్లో మొదటివారు శివబాబా, రెండవ వారు బ్రహ్మబాబా, మూడవ వారు జగదంబ సరస్వతి. కాబట్టి శివబాబా వరదానం ఉంది, భాగ్య విధాత బ్రహ్మబాబా వరదానం ఉంది, అదేవిధంగా జగదంబ సరస్వతి మాత యొక్క మధురవాణి వరదానం కూడా మీ వెంట ఉంది. అందువలన త్రిమూర్తి వరదానాలతో సహజ సఫలతకు అధికారిగా అనుభవం చేసుకోండి అని బాప్దాదా చెప్తున్నారు. ఇప్పుడు ఇంకా సమయం సమీపానికి వస్తుంది కాబట్టి బాప్దాదాను ప్రత్యక్షం చేసే ఉల్లాస ఉత్సాహాలు నలువైపులా అనేకంగా ఉన్నాయంట. త్వరగా ప్రత్యక్షం అయిపోవాలి అని అందరూ ఇదే కోరుకుంటున్నారు. కానీ ఎప్పుడవుతుంది? బాబా అడుగుతున్నారు, ఎప్పుడవుతుంది? రేపటి రోజు అయిపోతుందా బాబా ప్రత్యక్షత? ఇక్కడ కూర్చునే, అంటే మధువనంలోనే బాబా ఎదురుగా కూర్చునే చేస్తారా ప్రత్యక్షత నగాడా వింటారా అని బాప్దాదా ప్రశ్నించారు.
జరిగే ఉంది. బాబా ప్రత్యక్షత జరగాల్సి ఉంది. ఇక ఏమి చెయ్యాలి? చేస్తున్నారు కూడా, చెయ్యాలి కూడా. ఈనాటి సేవలు ఏదైతే నిమిత్త ఆత్మలు చేస్తున్నారో ఇవి చెయ్యాల్సిందే. ఇక ముందు కూడా చేస్తూ ఉంటారు కూడా. అయితే బాప్దాదా చెప్తున్నారు, సంపూర్ణ ప్రత్యక్షత నగాడాను మ్రోగించడానికి కేవలం ఒకే ఒక విషయం ప్రత్యక్షం చెయ్యాలి. ఆ ప్రత్యక్షతకు ఆధారం పిల్లలైన మీరే అని బాబా అంటున్నారు. బాబా మురళి అంతా చెప్పి ప్రత్యక్షతకు ఆధారం పిల్లలైన మీరే. పిల్లలు విశేషంగా ఒక విషయంపై అండర్లైన్ చేసుకోండి. ఆ విషయం ఏంటి అంటే ప్రత్యక్షత మరియు ప్రతిజ్ఞ. ప్రత్యక్షత మరియు ప్రతిజ్ఞ ఈ రెండిటి సమానతయే సర్వ ఆత్మలకు బాప్దాదా నుండి ఆశీర్వాదాలు పొందడానికి ఆధారం అవుతుంది. ఇప్పుడు అర్థమైందా? మనతో పాటు సర్వాత్మలకు కూడా బాప్దాదా నుండి ఆశీర్వాదాలు లభించాలి అంటే ఏమిటి ఆధారం? ప్రత్యక్షత మరియు ప్రతిజ్ఞ ఈ రెండు సమానంగా ఉండాలి. బాబా చెప్తున్నారు, ప్రతిజ్ఞ అయితే రోజు చేస్తున్నారు, కానీ ప్రత్యక్షత మాత్రం ఎందుకు ఆలస్యం అవుతుంది? ప్రతిజ్ఞల విషయంలో అయితే మనందరికీ బాగా అనుభవం ఉంటుంది. ప్రతిజ్ఞ, రాఖీ ప్రతిజ్ఞ చేస్తాము. అలాగే ప్రతిరోజు అమృతవేళ ప్రతిజ్ఞలు చేస్తూ ఉంటాము. విశేష యోగా కార్యక్రమాల్లో, బట్టి కార్యక్రమాల్లో ప్రతిజ్ఞ చేస్తూ ఉంటాం. ఈ ప్రతిజ్ఞలకైతే తక్కువ ఏమీ లేవు. కానీ ప్రత్యక్షత విషయంలో ఆలస్యం ఎందుకు అవుతుంది? ప్రత్యక్షత అనేది ఇప్పుడిప్పుడే అయిపోవాలి కదా అని బాప్దాదా చూస్తున్నారు. కాబట్టి బాబా చూశారు, మనస్సుతో ప్రేమతో ప్రతిజ్ఞ చేస్తున్నారు. కానీ బాబా ఇక్కడ 2 పదాలు ఉపయోగించారు ప్రతిజ్ఞ విషయంలో. ఒకటి సాధారణ ప్రతిజ్ఞ, 2 దృఢ ప్రతిజ్ఞ. కాబట్టి ఒకటే చింతన చేద్దాం మనము ఈ అవ్యక్త మాసంలో. ప్రతిజ్ఞ, ప్రత్యక్షత ఈ 2 సమానంగా ఉన్నప్పుడే సర్వాత్మలకు బాబా నుండి ఆశీర్వాదాలు లభిస్తాయి అన్నప్పుడు మరి మనం ప్రతిజ్ఞ అయితే చేసిస్తున్నాం, కానీ ప్రత్యక్షత విషయంలో బాబా ఏం చెప్తున్నారు? ప్రతిజ్ఞకి కూడా బాబా 2 పదాలను ఏమి ఉపయోగించారు అనే అమూల్య మధుర మహావాక్యాలని 2వ ఎపిసోడ్లో విందాము. ఆత్మిక తండ్రికి, ఆత్మిక పిల్లల యొక్క ఈశ్వరీయ మధుర ప్రియ స్మృతులు, శుభోదయం మరియు నమస్తే. అచ్చా, ఓం శాంతి. मीठे बच्चे आपसे मिलने पधारे हैं, देख लो आकर ओ प्यारे बाबा, यहाँ भी वतन के नजारे हैं। अव्यक्त वतन से ओ प्यारे बाबा, व्यक्त में मिलने आ जाओ ना, आ जाओ ना। हो गई मोहब्बत तुमसे है इतनी, तुम बिन अब तो रहा जाए ना, रहा जाए ना।
अव्यक्त वतन से